హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మరియు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అప్లికేషన్స్ మార్చి 1వ తేదీ నుంచి జనవరి మార్చ్ 31, 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి ఇదే వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఈ మార్చి 1వ తేదీ నుంచి అని చెప్పారు, కానీ ఇంతవరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్లో లేదు. ఇది కూడా అవైలబుల్లో వచ్చేస్తుంది 8 o'clock అంతా. ఎవరైతే 10th క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బాయ్స్ అయితే బాయ్స్ కాలేజ్కి అప్లై చేసుకోవాలి, గర్ల్స్ అయితే గర్ల్స్ కాలేజ్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ అడ్మిషన్కి సంబంధించిన టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నింటినీ వాళ్ళు SMS ద్వారానే మీ మొబైల్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. దానికోసం మీరు అప్లై చేసేటప్పుడు వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే SSC చదువుతున్నారో ఈ సంవత్సరం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 17 సంవత్సరాలకి మించి ఉండరాదు. సెప్టెంబర్ 1, 2007 నుంచి ఆగస్ట్ 31, 2024 లోపల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. కానీ యాక్చువల్గా అయితే ఈ డేట్ అనేది చాలా వాళ్ళు రాంగ్గా ఇచ్చారు. దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. మీ ఏజ్ వచ్చేసి 17 years అయి ఉండరాదు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోగలుగుతారు. మరియు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,00,000 కంటే తక్కువే ఉండాలి, 1,00,000కి మించరాదనమాట. ఇక్కడ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే BCAకి 20%, BCBకి 28%, BCC 3%, BCD 19%, BCE 4%, SC వాళ్ళకి 15% ఉంది, ST వాళ్ళకు 6% ఉంది, EBC వాళ్ళకు 2%, అదర్స్కి 3% ఉంది. అదర్స్ అంటే ఆర్ఫన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ వరకు ఉంటుంది. ప్లస్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 13 ఉంటుంది. పొద్దున్నే 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఫీ పేమెంట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. 250 రూపాయలు ఇంటర్మీడియట్ కొరకు. మరియు మీ ఫోటో కింద వచ్చేసి సిగ్నేచర్ కూడా ఉండాలి. అది 50 to 150 KB సైజ్ లోపలే ఉండాలన్నమాట. ఇందులో ఫోటోతో పాటు సిగ్నేచర్ కూడా కావాలి. అప్లై చేసేటప్పుడు మల్టిపుల్ కాలేజెస్ ఉంటే మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం మీరు సాధించిన మెరిట్ ప్రకారం దీంట్లో మీకు సీట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ MPC, BIPC, MEC, CEC కోర్సెస్ ఉంటాయి. మీరు ఇందులో ఏదో ఒక కోర్స్ మాత్రం మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నమాట. సిలబస్ వచ్చేసి మీ 10th క్లాస్ నుంచే వస్తుంది. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఏప్రిల్ 13వ తేదీ పొద్దున్నే 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సిలబస్లో ఏమేమి ఉంటాయి అంటే MPC వాళ్ళకైతే ఈ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్. అలాగే BIPC, MEC వాళ్ళకి కూడా మీరు చూసుకోవచ్చు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ప్రతి ప్రశ్నకి ఒక మార్క్ అనేది ఉంటుంది. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 కట్ ఆఫ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా చేయాలో నేను ఈరోజే వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మీరు కావాల్సింటే ఆ వీడియో కూడా చూసి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 8 గంటలకు లోపల వచ్చేసి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.